రైట్. ఒక్కసారి మస్తానరావు గారు ఉన్నారు అనలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడి మొత్తం అంశానికి సంబంధించి రామారావు గారితో తర్వాత మాట్లాడదాం. ఎస్ మస్తానరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, ఎలా చూస్తారండి? అంటే ఒకవైపు కార్పొరేటర్లంతా కూడా వైసీపీని వదిలి ఒక్కొక్కరిగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని ఒకవైపు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో దీనికి సంబంధించే దీన్ని దృష్టిలో పెట్టుకొని, లేకపోతే వలసలకు దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలోకి వైసీపీ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి వేరే సందర్భాల్లో వస్తున్నప్పటికీ ఆయన పదే పదే చెప్తున్నటువంటి మాట, వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైసీపీ విజయడంక మోగిస్తుంది, ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఈ ప్రజా సమస్యల్ని తీరుస్తాం, ఈ పార్టీ నుంచి ఎవరైతే వీడి వెళ్ళిపోతున్నారో వాళ్ళ సంగతి చెప్తామన్న విధంగా ఇండైరెక్ట్గా ఆయన హింట్ ఇస్తున్నారు. సో ఎలా చూస్తారు జీవీఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మాట్లాడతాను. ముందు జీవీఎంసీకి సంబంధించి అన్నారు కాబట్టి వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బొత్స గారు టీడీపీ అధ్యక్షులు, అంటే అది రాష్ట్ర స్థాయి, ఆయనేమో శాసన మండలిలో ప్రతిపక్ష నేత, బట్ విజయనగరం సంబంధించిన వ్యక్తి అయినా కూడా విశాఖపట్నంలో వాళ్ళ మిసెస్ పోటీ చేసి ఆయనకు ఒకటి ఉంది. సో ఇటు పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా అనిపిస్తుంది. నేనేమంటానంటే అప్పుడు హర్యానాలో మేము చదువుకునేటప్పుడు అనుకుంటా, బహుశా అయారాం గయారాం అనేది ఎమ్మెల్యే స్థాయిలో అలా జరిగేది. ఎంపీ స్థాయిలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో. ఇప్పుడు ఏంటంటే కార్పొరేటర్లు చేరుకున్నారు. మనం అక్కడ తిరుపతిలో మన ఈ మధ్య చూసామండి, వాళ్ళు అటు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేయెత్తి వచ్చి మేము పొరపాటున వెళ్ళామని చెప్పేసి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇదంతా ఏంటంటే చూస్తా ఉంటే అంటే అసలు రాజకీయాలు విలువలు ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు పెద్ద వేస్ట్ కార్యక్రమం అనమాట. ఏంటంటే వాళ్ళకి అసలు ఎవరికి కనీసం ప్రజలు మొగ్గాన ఉమ్మేస్తారనేది కూడా ఎవరికి లేదు. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నాం, రేపు ఇంకో పార్టీలో ఉన్నాం. నేను అన్ని పార్టీలు అంటున్నానండి, ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు. అన్ని పార్టీలు రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఆ విధంగా తయారైపోయారు. సో ఇప్పుడు మనం ఒంగోలు చూడండి, మేయర్తో సహా కార్పొరేటర్లు అందరూ అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పార్టీ మారారని ఆయన అప్పట్లో టికెట్ ఇచ్చారు. ఆయన కృతజ్ఞతగా జనసేనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ చూసాం. నేనేమంటానంటే అసలు ఇప్పుడు తాడిపత్రి మినహా మొత్తం చిన్న సబ్మిషన్ చెప్పండి ప్రసాద్ గారు. అక్కడ మీరు నెల్లూరు కోట్ చేశారు కదా, అందరికి జనసేన పరంగా నోట్లో బట్టి రామచర్ల జనార్దన్ గారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలు ఎవరైతే జన వాళ్ళందరికీ 3 నుంచి 15 లక్షల దాకా ఇచ్చాడట నియోజకవర్గ డెవలప్మెంట్. అదొకే సార్, అంటే నేను అనేది మనీ ఒకటండి. ఇక్కడ బాలినేని గారితో 20 మంది జనసేనకి వెళ్ళారు, మేయర్ ప్లస్ కార్పొరేటర్లు టీడీపీకి జనార్దన్ తోటి వెళ్ళారు. జనార్దన్ గారు ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి 15 లక్షలు అక్కడ రూపాయి రాలేదు. అంటే ప్రసాద్ గారు, ఇది అఫీషియల్ గా వచ్చిన అమౌంట్, ఇది అఫీషియల్ గా ఆయా కార్పొరేషన్లకు వచ్చిన అమౌంట్ ఇది, లేకపోతే పార్టీ తరఫున పర్సనల్ గా ఇచ్చిన అమౌంట్ అని చెప్తున్నారా? ఓకే 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 విజయ్ గారు, గాట్ ఇట్. మస్తానరావు గారు కంటిన్యూ చేయండి. అది ప్రలోభాలు పదవుల పరంగానా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళ భార్యలకో వాళ్ళ కొడుకులకో వాళ్ళ కుటుంబానికో టికెట్, కార్పొరేట్ టికెట్ కోసమా, ఇంకా అనేక రకాలు టెండర్లు అయి ఉండొచ్చు, లేకపోతే కాంట్రాక్ట్లు అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. నేను అనేది ఏంటంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే ఒక ప్రకటన చేశారు. ఏమనంటే ఇట్లా ఎవరైనా మా పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత రాజీనామాలు చేయిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తానండి, ఎవరు అతీతం కాదని చెప్తా ఉన్నాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151 స్థానాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గారు ఎవరైనా మా పార్టీలోకి వస్తానంటే రిజైన్ చేసిన తర్వాత ఎన్నిక పెట్టి బై ఎలక్షన్ పెట్టి తీసుకుంటామని చెప్పారు. అవును, ఆయన అమలు చేయలేదు. ఆ నలుగురు వచ్చారు, ఆయన అమలు చేయలేదు. సరే ఇప్పుడు వీళ్ళు కూడా కొత్త 164 ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఏదన్నా ఉద్ధరించే విధంగా రాజకీయాలు, ఆదర్శనీయమైన రాజకీయాలు చేస్తారంటే వీళ్ళు కూడా అదే పరిస్థితికి వచ్చిన పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం. అసలు ఇక్కడే కాదు, ఇప్పుడు గుంటూరు చూడండి, గుంటూరులో అతను కొద్దిగా ముందుగా మేలుకొని కావట మనోహర్ నాయుడు ఆల్రెడీ కార్పొరేట్లు అందరూ వెళ్ళిపోయే పరిస్థితి. అక్కడ మేయర్ గా కూడా అన్అఫీషియల్ గా ఒక అతన్ని డిక్లేర్ చేశారు, కోవెలమూడి రవీంద్రబాబుని నాని అని ఉంటారు, ఆయనకి ఇద్దామని. అదేవిధంగా విజయవాడ కూడా అలానే రెడీ అయిపోయారు. సో మనకి తిరుపతి ఆల్రెడీ జరిగిపోయింది, ఒంగోలు జరిగిపోయింది, నెల్లూరు. ఇక్కడనే కాదు, నేను అనేది ఏంటంటే 1 సంవత్సరం అంటే కేవలం 1 సంవత్సరం కాలం ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థలకు సంబంధించి. అప్పుడే వీళ్ళకి ఏం కొప్పలు ముంచిపోయింది, ప్రజా తీర్పుకి వెళ్తారు కదా. ఆల్రెడీ వీళ్ళు 164 వచ్చాయి, రేపు ఎమ్మెల్సీలు కూడా మొన్న వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది. సో ఒక రకమైన ఆదర్శవంతమైన రాజకీయాలు ఇక్కడి నుంచైనా సరిదిద్దుకుందాం, ఇక్కడి నుంచైనా కూడా కొద్దిగా హుందాతనంతో కూడిన రాజకీయాలు చేద్దామని
కూటమి సర్కారు కూడా భావించినట్టుగా నాకైతే కనపడతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అది చేస్తారు. నేను అనేది ఏంటంటే నవశకం అంటే రాను రాను ఏంటంటే ఎక్కడైతే ఇట్లా ప్రలోభాలు ఎన్ని గురి చేస్తున్నాయో కామన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏమవుతుందంటే మనం మామూలుగా అప్లికేషన్ పెడితే వాడు ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకోటో ఇవ్వాలి, సచివాలయాలకు మారిందని. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ ముందుగా ఆఫీసర్ కి అర్థమైపోయింది, ఒక 500 ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తాడని ఎవరు చెప్తారు. అంటే ఇది చాలా చాలా జనరలైజ్ అయిపోయింది ఆ విషయం. కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేల స్థాయిలో కార్పొరేటర్ స్థాయిలో కూడా అదే విధమైన మరొకటి వచ్చేది. అంటే ఇది కామన్, ఆయన మారాడా మారింటున్నాడు. ఈ తెలుగుదేశం నుంచి అదే మనం కొంతమంది సందర్భాల్లో ఒక వేదిక మీద పంచుకుంటే ఆయన తెలుగుదేశమా కాంగ్రెస్ ఆయన ప్రధానమైన నాయకుడు చెప్పలేని పరిస్థితి కూడా వచ్చింది. దారుణంగా దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నేననేది ఏంటంటే 164 స్థానాలు 21 స్థానాలు పార్లమెంటు గెలుచుకున్నప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పుడు వీళ్ళు ఈ విధమైన అవిశ్వాస తీర్మానాల ద్వారా లేకపోతే డిప్యూటీ మేయర్లని ఓడబెట్టడం ద్వారా లేకపోతే వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఏమి సాధిస్తారు? వీళ్ళు ప్రజల్లో చులకనవ్వటం, వాళ్ళకున్న ఆధిక్యతనో లేకపోతే వాళ్ళకున్న ప్రజాదరణ తగ్గించుకోవడం తప్పితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రజాదరణ తగ్గుతుంది. ఈ 1 year లో ఇప్పుడు ఆ మేయర్ కానీ ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశంకి ఫిరాయిస్తా వస్తున్నారో జనసేనలోకి ఫిరాయిస్తా వస్తున్నారో వాళ్ళు సాధించేది ఏమి ఉండదు. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు పార్టీలు మారిన వాళ్ళందరినీ కూడా ఓడించారు. మొన్న గట్టిగా ఓడించిన పరిస్థితి ఎమ్మెల్యేలందరినీ కూడా చూసినట్లయితే మనం. సో ఇవన్నీ కూడా నాయకులుగా ఎదిగే వాళ్ళు అంటే స్థానిక సంస్థలు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన సహకార డైరెక్టర్ గా ఎదిగారు. అట్లాగే కార్పొరేటర్ గా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వెళ్తా ఉంటారు. సో వీళ్ళు రానున్న కాలంలో మంచి భవిష్యత్తు, మంచి రాజకీయాలు, ప్రజలకు సేవ చేయాలి, సేవ తత్పరత లేకపోతే అభివృద్ధి దిశగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ విధంగా పార్టీలు మార్చి, రంగులు మార్చి, చొక్కాలు మార్చి ఈ విధమైన ఇచ్చేయటం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఇంక నుంచి కూడా ఇట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరస్కరించే విధంగా రావాలి. రెండోది ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా ఆలోచన చేయాలి ఇట్లాంటి వాళ్ళ పట్ల. ఈ విధమైన అంటే ఇప్పటికీ చట్టాలు ఉన్నాయి, దాని గురించి కాదు. వాళ్ళ ఇప్పుడు ఎట్లయితే మనకు అఫిడవిట్లో ఇస్తున్నారో ఆ అఫిడవిట్లో ఈయన రెడ్ మార్కు లేకపోతే ఎల్లో మార్క్ లాగా ఈ పార్టీలు మారిన నేతలకు ఒక మార్కులు ఇవ్వాలి. ఇగో ఈయన ఇన్ని పార్టీలు మారారు, అఫిడవిట్లో నేను ఇన్ని పార్టీలు మారారని చెప్పుకోవాలి ఆయన. సో ఆ విధంగా అది కూడా చూసుకుంటారు జనాలు. దాన్ని బట్టే అతను ఫిరాయింపుదారుడా లేకపోతే నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నాడా అనేది ప్రలోభాలకు లొంగుతాడు. ఇప్పుడు చెప్పారు మన ప్రసాద్ గారును రామారావు గారు. సో అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆయన అన్నట్టు ప్రసాద్ గారు అన్నట్టు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనే ఒక పెద్ద స్లోగన్ ఎన్నుకుంటారు. ఈ సంవత్సర కాలంలో చేసేది ఏంది? 4 సంవత్సరాలు అసలు స్థానిక సంస్థలు నిధులే లేవు. ఇప్పుడు వాళ్ళు టెండర్లు పిలిచి వచ్చేలోపు రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. కేవలం ఏంటంటే అధికార పార్టీ ఆధిక్యాన్ని చాటుకుంటానికి ఈ విధమైన ఇది చేస్తున్నారు తప్పితే మరొకటి కాదనేది నేను చెప్తాను. ఓకే మస్తాన్ రావు.